చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ను కేటీఆర్ పరామర్శిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Lakhs of people's blessings are with you. What you've done in Chilkuru, చిలుకూరులో చేసింది సామాన్యమైన పని కాదు, సామాన్యమైన సేవ. మీకు తెలియకుండానే లక్షల మంది అభిమానులు, ఒకరిద్దరు కాదు, మీకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, ఇక్కడ కూడా కాదు. చిలుకూరు దేవుడు అంటేనే అమెరికా పంపించే దేవుడు. కాబట్టి మీ వల్ల పిల్లలు ఎక్కడెక్కడో వేల మంది, లక్షల మంది ఎక్కడెక్కడో ఉన్న పిల్లలు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నేను జరిగింది మాకు అర్థం కాదు. అంటే ఏంది, ఇట్లా సడన్ గా మనం నిజానికి ఏంటంటే సరే, ఎవరి ధర్మం వారిది, ఎవరి నమ్మకాలు వారిది, ఎవరి దేవుడు వారి గొప్ప. కానీ ఈ రకంగా ఆడుల సంస్కృతి వచ్చి మాకు అది అసలు అర్థం కాలేదు. మళ్ళీ మీరు అసలు అన్ని వదులుకొని ఇక్కడ వచ్చి మీరు సేవ చేస్తున్నారు. బేసికలీ ఏంటంటే సార్, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉండే రామరాజ్యం మనం అడిగాడు. కాన్స్టిట్యూషన్ కి విరుద్ధమైన రామరాజ్యం వాళ్ళు అడిగారు. వీఆర్ విత్ ద కాన్స్టిట్యూషన్. శ్రీరాముల వారు ఉన్న కాన్స్టిట్యూషన్ మనకు కావాలి. దానికోసమే మేము ఇంతవరకు వెళ్ళాం. విధంగా ఇప్పుడు రాముల వారి యొక్క భక్తుడు ఇంకొక రాముల వారి భక్తుని కొట్టడు కదా సార్. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఏమంటాడు, రావణాసురుడు రామనామం చెప్తే నేను జై శ్రీరామ్ అనేటోడు ఇంకో జై శ్రీరామ్ అనేటోడు కొట్టుకోవడం అనేది మన కల్చరే కాదు. హిందూ ధర్మంలోనే దాడులు కల్చర్ లేదు, న్యాయం. అదే బాధ అనిపించి ఎట్లాగో మేము ఇక్కడ దగ్గరలో ఉన్నాము అన్నారు కల్చర్. రెడ్డి గారు ఎట్లా ఉన్నారు అందుకే వారిని ఒకసారి నమస్కారం. బాబు లోపలికి ఎవరు పోవద్దు, లోపల మీరు ఎవరు పోవద్దు, ఎవరు లోపల పోవద్దు. లైక్ ఫ్యామిలీ 100%. షుడ్ ఆల్వేస్ బి దేర్. ఏముంటే కూడా ఒక ఫోన్ కొట్టండి. అనంత రెడ్డి గారు లోకల్ వాళ్ళందరూ ఉంటారు మీకు అండగా. ఒక మాట స్వప్న గారు వీళ్ళందరూ ఉంటారు. కానీ ఒక్క ఫోన్ చేయడం. నాన్నగారు నమస్కారం పెట్టండి. మీరు అందరూ ఉండండి. దాడి చేయడం జరిగింది. వారిని పరామర్శించడం కోసం మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు